సంగీతం అంటే ఊపిరి. ఆయన స్వరపరిచిన పాటలు సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఊపిరి. 25 సంవత్సరాలైనా ఆయన కంపోజ్ చేసిన పాటను ప్రేమలో ఉన్నవారు ప్రతి నిమిషం పాడుకుంటూనే ఉంటారు. వారే మనందరికీ తెలిసిన కంపోజర్ శశిప్రీతం గారు. ఇప్పుడు స్పేస్ అదేనండి. శశిప్రీతంస్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి సత్యతో సరదాగా అంటూ ఈ గురువారం రాత్రి ఇండియన్ స్టాండర్డ్ టైం 9:30 మన తెలుగు వన్ రేడియో టోరీలో రాబోతున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టోరీ లైట్ యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. శశిప్రీతం గారితో లైవ్ లో మాట్లాడే అరుదైన అవకాశం. గెట్ రెడీ. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు సత్యతో సరదాగా ఆన్ యువర్ ఫేవరెట్ రేడియో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. నేను మీ అందరికీ తెలిసిన సత్య నోరి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అంటూ 25 సంవత్సరాల క్రితం స్వరపరిచిన పాటను ఇప్పటి వరకు ప్రేమలో ఉన్నవారు, ప్రేమించేవారు ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం పాడుకుంటూనే ఉంటారు. అలాంటి ఒక ట్రెండ్‌ని సృష్టించిన సంగీత దర్శకులు శశిప్రీతం గారు మనతో పాటు ఉన్నారు. కానీ 'మోక్షం', 'మహామంత్రం' అనే ఆల్బమ్ విన్న తర్వాత వీరు హృదయంలో ఉన్న ప్రేమను ఎంత బాగా వ్యక్తీకరిస్తారో, అంతే బాగా హృదయంలో ఉన్న అంతర్యామి గురించి కూడా చెప్పగలరు అని అనిపిస్తుంది. కేవలం ఈయన సంగీతం స్వరపరచటమే కాదు, పాటను రాయటమే కాదు, పాడటం కూడా అదంతా కూడా మనందరికీ తెలిసిందే. కానీ మనందరికీ తెలిసింది అదంతా ఒక ఎత్తైతే, పర్సనల్‌గా నాకైతే వారు మాట్లాడుతుంటే ఇంకా, ఇంకా, ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఆయన తెలుగు భాష మాట్లాడినా, ఇంగ్లీష్ భాష మాట్లాడినా, అలానే హిందీ మాట్లాడినా ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. సో, నాకైతే ఎప్పుడెప్పుడు ఆయనతో మాట్లాడాలా అని ఉంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సత్యతో సరదాగా కార్యక్రమానికి మరి ఆహ్వానించేద్దాం. వెల్కమ్ టు సత్యతో సరదాగా సార్. హాయ్ సత్య, హౌ ఆర్ యూ? యాహ్! ఫైన్ సార్. మీరెలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఐఎమ్ జస్ట్ లిసనింగ్ టు యువర్ రేడియో టాక్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం? అంటే ఫస్ట్ టైం అంటే లైక్ మీరు ఇస్తున్న ఇంట్రొడక్షన్ అంతా కూడా అంతకుముందు నేను మీ రేడియో టాక్ ఎప్పుడు వినలేదు. డైరెక్ట్ ఓన్లీ మన సంభాషణ తప్పిస్తే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ ఆల్సో భయంగా కూడా ఉంది మాట. నేనంత భయంకరంగా ఉన్నానా? అయ్యయ్యో! లేదు సార్. చాలా 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 ఆఫ్‌కోర్స్ నేను మిమ్మల్ని రియల్‌గా కూడా చూసాను కదా! మీరు కూడా నన్ను రియల్‌గా చూసారు. సో, ముందుగా ముఖ్యంగా మీరు ఈ టోరీ రేడియోకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. సో, నేను టోరీ శ్రోతలకి చెప్పేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మరి నేను శ్రోతల్ని, కాలర్స్‌ని అందరిని తీసేసుకుంటాను. ఒక 10 మినిట్స్ మన శశిప్రీతం గారు ఏం మాట్లాడతారో మనము ఆయన దగ్గర నుంచి బోలెడు మాటలు ఇలా గ్రాబ్ చేసేద్దాము. సో, శశిప్రీతం గారు మరి మీ పర్మిషన్‌తో మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ గో హెడ్ అండి. మీరు మొదటి సినిమానే ఇంత ట్రెండ్ సృష్టించారు కదా! అసలు మీరు మ్యూజిక్ కంపోజర్ అవ్వడానికి ఇన్‌స్పిరేషన్ ఏంటి? మ్యూజిక్ కంపోజర్ అవడానికి ఇన్స్పిరేషన్ మ్యూజిక్కేనండి. మరేవి ఎవరు ఏమీ లేదు. ఓకే. నాకు మ్యూజిక్ 1981 నుంచి కొంచెం మక్కువ ఎక్కువైంది. అంటే మ్యూజిక్ మీద ఉన్న ప్రేమ. హ్మ్. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ హార్డ్లీ 10-11 ఇయర్స్ అంతే ఏజ్ నాది. సో అప్పటి నుంచి కొంచెం నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయించుకోవడం, తర్వాత మీకంతట పాటలు మీరే. పాడుకోవడం. అవునండి. ఓన్. యా. ఎక్కడ మీరు నేర్చుకోలేదు? లేదు. ఐఎమ్ ఎ సెల్ఫ్ టాట్ మ్యూజిషియన్. అండ్ ఆల్మోస్ట్ నేను వాయించే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, నేను చేసే మ్యూజిక్ కానివ్వండి, నేను సంపాదించిన మ్యూజిక్ నాలెడ్జ్, సంగీతంలో ఏదైతే నాలెడ్జ్ ఉందో, ఇటు కర్ణాటిక్ కానివ్వండి, వెస్ట్రన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను స్వతహాగా నా అంతట నేను ఇంట్రెస్ట్తో పుస్తకాలు అవి ఇవి రకరకాల మెటీరియల్స్ చూసి చదివి నేర్చుకుని, లేకపోతే ఎవరైనా వాయిస్తుంటే ఇన్స్ట్రుమెంట్ వాళ్ళని అబ్జర్వ్ చేసి మళ్ళీ నేను అది
పికప్ చేయడం అలా జరిగిందనమాట. దట్స్ ది స్టోరీ ఆఫ్ మై మ్యూజిక్ లెర్నింగ్. ఓహ్ మై గాడ్! ఏ వయసు నుంచి మీకు ఆ మక్కువ కలిగింది సార్? అదే చెప్పాను కదమ్మా, అరౌండ్ 10-11 ఇయర్స్ ఏజ్ నుంచి. 10-11 యాహ్! యాహ్! ఓకే. యాహ్! అప్పటి నుంచి ఓకే. టిల్ 20 ఇయర్స్ అనుకోండి ఆల్మోస్ట్. అంటే ఒక 10 ఇయర్స్ నేను నేను స్వయంగా నేను చేసుకున్న ట్రైనింగ్ అనమాట. అంటే ఎలా అంటే నా ఇంట్రెస్ట్ కొద్దీ, అంటే ఒకళ్ళు నేర్పించినా కూడా అంతసేపు నేర్చుకోమేమో. బట్ స్కూలింగ్ కానియండి, తర్వాత కాలేజ్ టైమ్ కానియండి, రోజుకి కనీసం ఒక 13, 14 గంటలు హ్మ్. నేను మ్యూజిక్ వాయించుకోవడం, మ్యూజిక్‌కి సంబంధించిన పనులు చేయడం, ఇవే చేస్తూ ఉండేవాడిని. సో, అలా 10 ఇయర్స్ గడిచింది నాకు. ఆ తర్వాత ఇంక నేను ఐ కేమ్ డైరెక్ట్‌లీ ఇంటూ ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ మ్యూజిక్ అనమాట. ఓకే. యాహ్! సో 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఐ వాస్ ఇంటూ కమర్షియల్ మ్యూజిక్ అండ్ ఐ వాస్ ఏ కీబోర్డ్ ప్లేయర్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్. ఓకే. 25 సంవత్సరాలైంది మీ పాట పుట్టి కదా! సో, బిఫోర్ 'గులాబీ శశిప్రీతం' గారు, ఆఫ్టర్ 'గులాబీ శశిప్రీతం' గారు అంటే మీరేం చెప్తారు? బేసికల్‌గా ఏమి డిఫరెన్స్ ఏముండదండి. ఎందుకంటే ఆహ్, 'గులాబీని' నేను సృష్టించాక, 'గులాబీ' యొక్క ట్రాక్ వేరు. అంటే దాని లైఫ్ స్పాన్, దాని యొక్క లైఫ్, దాని జర్నీ వేరు. ఆ తర్వాత ఏమైందంటే అది నాకు అటాచ్ అవ్వడం వల్ల, నాకు నేను చేసే పనులకి కొంచెం నాకు యాడ్ అయ్యిందండి. 'గులాబీ' అనే ఒక గుర్తింపు, 'గులాబీ' వల్ల వచ్చిన సక్సెస్, ఇవన్నీ కూడా నాకు యాడ్ అయ్యి నా కాన్ఫిడెన్స్‌ని పెంచాయి. హ్మ్. అంతవరకు మ్యూజిక్‌లో ఎలా ఉంటుందో తెలీదు. కానీ 'గులాబీ' వచ్చాక ఒక క్లారిటీ వచ్చింది. 'గులాబీతో' నేను ఇన్నేళ్ళు పడిన ఏదైతే మ్యూజిక్ కోసం తపన అంటారో, లేకపోతే మ్యూజిక్ కోసం ఏదైతే ఎఫర్ట్స్ నేను పెట్టానో, అవన్నిటికి నాకు ఒక గోల్ కనబడిందనమాట 'గులాబీ' వచ్చాక. సో, ఓకే. it basically strengthened my confidence levels, and also it gave me a more clear vision that yes, ఇప్పుడు నేను ఇంకా సీరియస్‌గా మ్యూజిక్ అనేది నేను పర్స్యూ చేయాలి. దిస్ ఈస్ మై మెయిన్ ప్రొఫెషన్, అట్ ది సేమ్ టైమ్ మై మెయిన్ గోల్. యాహ్! హ్మ్. ఆ అవకాశం ఎలా వచ్చింది సార్? ఆహ్, నేను 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఐ బీన్ వర్కింగ్ అండి మ్యూజిక్‌లో. అంటే కమర్షియల్‌గా అయితే ఐ వుడ్ సే లైక్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 20 అనుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్‌లీ అబౌట్ 5 ఇయర్స్ బిఫోర్ 'గులాబీ' ఐ వాస్ ఇంటూ కమర్షియల్ మ్యూజిక్. ఓకే. సో, నేను అప్పటికే 'గులాబీ' చేసే టైంకే ఆల్రెడీ నేను చాలా ఒక 100 కమర్షియల్ జింగిల్స్ చేశాను. కొన్ని రకరకాల ప్రొడక్ట్ లాంచ్‌లకి మ్యూజిక్ వర్కౌట్ చేశాను. అండ్ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ ఐ హావ్ డన్. సంథింగ్ కనెక్టెడ్ టు మ్యూజిక్ అనమాట. హ్మ్. సో, నేను చేసిన మ్యూజిక్ కొన్ని దే రీచ్డ్ ఎ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ హూ వర్ వర్కింగ్ ఆన్ ది అడ్వర్టైజ్‌మెంట్స్ ఫర్ విచ్ ఐ డిడ్ ద మ్యూజిక్ అనమాట. సో, అది అనుకోకుండా ఫిల్మ్ టెక్నీషియన్స్ ఒక మిస్టర్ వెంకట్ అండ్ రసూల్ వర్ వర్కింగ్ ఆన్ వన్ ఆఫ్ ది అడ్వర్టైజ్‌మెంట్. అండ్ వాళ్ళ ద్వారా ఇది వంశీకి చేరింది. అలా ఓహ్! వంశీ గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓహ్! ఓకే. సార్ నేనైతే ఎక్కడా కూడా మీ ఫ్యామిలీ గురించి గానీ, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అనేది ఎక్కడ నాకైతే తెలీదు. సో, మా శ్రోతల కోసం మరి ఒకసారి మా కోసం చెప్తారా? కోల్‌కత్తాలో మీరు జన్మించారు అనేనేదో వికీపీడియాలో ఉంది. అవును. నేను పుట్టింది అండ్ నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా జరిగిందంతా కలకత్తాలోనే. తర్వాత మా ఓకే. ఫ్యామిలీ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇటు షిఫ్ట్ అయిపోయాక ది లేటర్ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఇక్కడే నా కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు. సో, హైదరాబాద్. యాహ్! హైదరాబాద్. So ఓకే. I am from my intermediate college was St. Mary's Junior College, and I did my graduation from AV College, Andhra Vidyalaya College, Hyderabad. ఓకే. So I have completed my graduation in commerce, BCom, హ్మ్. and after that I wanted to do a couple of other courses, but due to some reason అవన్నీ కొన్ని discontinue అయిపోయాయి. And by the time I was into full time music అని చెప్పొచ్చు, almost from the second year of my degree. So ఇంకా నేను ఆ తర్వాత I took it up very seriously, and then I was into commercial music, as I told you. సో, మీ స్కూల్‌లో ఎలా ఉండేది సార్? మీ స్కూల్, కాలేజెస్‌లో మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉండేది? పెద్దగా ఎక్కడ ఏమీ ఉండేది కాదండి. ఆ రోజుల్లో ఈవెన్ కాలేజ్ అయ్యాక కూడా
అసలు స్పెషల్‌గా హైదరాబాద్‌లో మ్యూజిక్ సీన్ అనేది కూడా అసలు ఇండస్ట్రీ కానియండి, మ్యూజిక్ సీన్ అనేది చాలా తక్కువండి ఎక్కడైనా గూడా. మనకు అటు ఆహ్, హ్మ్, ఈవెన్ ఆహ్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా యాక్చువల్‌గా 'గులాబీ' సినిమాయే ది వెరీ ఫస్ట్ అఫీషియల్ రికార్డింగ్ ఇన్ హైదరాబాద్ అప్పుడు. ద వెరీ ఫస్ట్ రికార్డింగ్ ఇన్ రామానాయుడు ల్యాబ్ వాస్ 'గులాబీ' అండి. హ్మ్. అక్కడ వాళ్ళు కొత్తగా థియేటర్స్ పెట్టిన వెంటనే వెరీ ఫస్ట్ రికార్డింగ్ వాస్ 'గులాబీ.' సో, అంతకు ముందు ఏముండేది అంటే సినిమాలకు సంబంధించింది చాలా తక్కువ. హ్మ్. పెద్ద సి అయినా గూడా చిన్న చిన్న సినిమాలు కొన్నయ్యాయి. పెద్ద సినిమాలేమయ్యాయి గానీ కొన్ని డబ్బింగ్‌లయ్యేవిక్కడ. కొన్ని స్టూడియోస్ అప్పటికి ఆల్రెడీ స్థాపించారు కాబట్టి. హ్మ్. బట్ మ్యూజిక్స్ సినారియో చాలా వీక్‌గా ఉండేది. హ్మ్. సో, అండ్ యాహ్! దట్స్ ఇట్. ఐ అండ్ మీన్ థర్స్ నాట్ మచ్ ఆఫ్ స్కోప్. నేర్పించేవాళ్ళు లేరు. లేకపోతే అసలు దానికి సంబంధించిన ఎంకరేజ్‌మెంట్ కానియండి, అలా ఎక్కడా ఏమీ లేదండి అంతకు ముందు. కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు తప్పకుండా చెప్పాలి సార్. ఏంటి స్పేస్ అనేది ఏంటి? ఇప్పుడు నిజంగా ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకునే వాళ్ళకి మా బాబుకి కూడా నేను చాలా వెతికా అనమాట. ఈ స్పేస్ గురించి మాకు తెలియచేయండి సార్. యాహ్! నేను నేర్చుకుంటున్న టైం నుంచి నేనంటే మ్యూజిక్ నేర్చుకున్నాకను తర్వాత ఐ యామ్ మోర్ ఇంటూ టెక్నాలజీ, మ్యూజిక్ టెక్నాలజీ ఇఫ్ ఐ హావ్ టు పుట్ ఇట్ రైట్‌లీ. ఎందుకంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1981 ఓన్లీ ఐ వాస్ మోర్ ఇంటూ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ కానియండి, అప్పటికప్పుడే జస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్ అనేవి రావడం జరిగింది. అలా నేను నా ట్రావెల్ అంతా కూడా ఎక్కువ టువర్డ్స్ అంటే ఒక 50% ఎలక్ట్రానిక్స్, 50% మ్యూజిక్ అనమాట. అండ్ 2001లోనే ఐ వాస్ ఆపరేటింగ్ ఎ స్టూడియో. ఐ ఐ ఐ హాడ్ ఎ స్టూడియో అండ్ అక్కడి నుంచే నేను నా జింగిల్ కంపోజింగ్ అంతా చేసేవాడిని. ఐ యూజ్డ్ టు ప్రోగ్రామ్ మ్యూజిక్ యూజింగ్ సమ్ హార్డ్‌వేర్స్ అనమాట అప్పుడు. స్టాండ్ అలోన్ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ కీబోర్డ్స్ ఉండేవి. హ్మ్. సో, అవి యూజ్ చేయడం. తర్వాత బై ది టైమ్ ఇట్ వాస్ 1994 ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సమ్ మ్యూజిక్ సాఫ్ట్‌వేర్స్ ఆల్సో. నేను 'గులాబీ' చేసినప్పుడు కూడా ఐ ప్రోగ్రామ్డ్ వన్ సాంగ్ యూజింగ్ ఎ సాఫ్ట్‌వేర్ దట్ ఈస్ ఓకే. 'మేఘాలలో' పాట. సో, హ్మ్. అలా నాకు ఈ మ్యూజిక్ సాఫ్ట్‌వేర్స్, మ్యూజిక్ ప్రొడక్షన్ ఇలాంటివన్నిటి మీద మొదటి నుంచి నాకు వాటి మీద అవగాహన కానియండి, దాని మీద ఎక్స్‌పోజర్ కానియండి, వర్కింగ్ విత్ సౌండ్ ఇంజినీరింగ్, సౌండ్ టెక్నాలజీ, రికార్డింగ్ అండ్ ఆల్ దట్ వాస్ మై ప్యాషన్ బేసికల్లీ. సో, నేను ఏ జర్నీ అయితే నేను చూస్ చేసుకున్నానో, ఆ జర్నీకి లో నేనేమేం సాధించానో, నేనేమేమి అంటే లైక్ నాలెడ్జ్ పొందానో, హ్మ్. వీటన్నిటిని అసిమిలేట్ చేసి దిస్ ఈస్ మై డ్రీమ్. ఐ మీన్ మై అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. స్పేస్ ఈస్ శశి ప్రీతమ్స్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. సో, ఇక్కడ నేను మ్యూజిక్ ప్రొడక్షన్, అలాగే సౌండ్ ప్రొడక్షన్, అట్ ది సేమ్ టైమ్ వీడియో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇటువంటి కొన్ని టెక్నికల్ కోర్సెస్ ఇన్ సినిమా మేకింగ్ అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో, ఓకే. ఇట్ ఈస్ నథింగ్ బట్ మై ట్రావెల్ విచ్ ఐ రియలైజ్ దట్ apart from just being a pure musician, if you know a little bit of technology, that will be very very helpful for you to create your own music or do music అప్‌కమింగ్. for others. హ్మ్. హ్మ్. అండ్ స్పెషల్‌గా ఇప్పుడు ఈ న్యూ ఏజ్ పిల్లలకి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ ఇంటూ సంథింగ్ కనెక్టెడ్ టు సినిమా ఆర్ మ్యూజిక్ ఆర్ దిస్ ఇండస్ట్రీ హ్మ్. బేసికలీ ఎంటర్‌టైన్‌మెంట్. Today cinema is not the only thing అండి. You have cinema, you have television, you have other హ్మ్. news media is there, and you హ్మ్. have a lot of other than television, OTT platforms are there. హ్మ్. Like this, బట్ కాకపోతే ఏంటి సార్ సారీ. ఇక్కడేంటంటే సార్ లైక్ పిల్లలకి ఇట్లా రాక్ బ్యాండ్స్ అని కానీ, ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ ఒక బ్యాండ్ లాగా క్రియేట్ చేయటం కానీ, అట్లాంటివేం లేదు కదా సార్ ఇక్కడ. ఇప్పుడు ఇఫ్ యూ యాక్చువల్లీ ఆస్క్ మీ, రీసెంట్లీ ఐ హావ్ లాంచ్డ్ మై డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్ స్పెషల్లీ ఫర్ రాక్ బ్యాండ్స్ అండ్ ఫర్ హ్మ్. ఈవెన్ సింగర్స్, అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టర్న్అవుట్ ఆఫ్ అబౌట్ a dozen bands who have turned up and who played. వండర్‌ఫుల్. These are ఓహ్! all new bands, and they are not ఓకే. the professional bands who are playing in various places and all that. కరెక్ట్. హ్మ్. But there are quite a number of such bands which have formed, and they are ఓహ్! all taking it up seriously.
సో ఎవ్రీవేర్ వన్స్ అగైన్ దే ఆల్ రిక్వైర్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఒక బ్యాండ్ వాయిస్తుందంటే ఆ వాయిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని మిక్స్ చేయాలి, వాటి సౌండ్ కరెక్ట్గా బయటికి రావాలి. అవును సో సార్. దానికి యూ రిక్వైర్ ఎ సౌండ్ రికార్డిస్ట్. సో ఓకే. what I am trying to do is giving that complete knowledge and exposure to uh, technical things connected to music production, sound ఓహ్! production, all that. ఓకే. సో, కాకపోతే డెక్కన్ ఛాలెంజ్ అనే దాంట్లో మీరేమి పిల్లలకి ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్పించటము అట్లా అలాంటిదేం లేదా సార్? Instruments నేర్పించం కదా. It's basically a reality అదే. talent hunt. హుహు. అండ్ ఆల్రెడీ వాయిస్తున్న వాళ్ళు వస్తున్నారు అక్కడికి. ఐ మీన్ సీ వాట్ వీఆర్ డూయింగ్, మా ఆడిషన్స్ నుంచి ఆల్రెడీ ఐ బీన్ కండక్టింగ్ ఆడిషన్స్ ఫర్ ద లాస్ట్ 2-3 years సర్చింగ్ ఫర్ గుడ్ టాలెంట్, న్యూ టాలెంట్. వచ్చిన వాళ్ళని గ్రూమ్ చేయడము. సమ్ పీపుల్ వాంట్ టు లాంచ్ దేర్ ఓన్ సింగిల్స్ లైక్ ఆల్బమ్స్ అవి చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ అండ్ హెల్ప్ అండ్ ఓహ్! అసిస్టెన్స్ టు దెమ్. అండ్ ఫర్దర్ ఓకే. ఇలాంటి రాక్ బ్యాండ్స్ కూడా ఎవరైతే వస్తున్నారో, we trying to హ్మ్. identify rock bands which can create their own music other than just singing existing film songs. వాళ్ళ ఓన్ హ్మ్. మ్యూజిక్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం మేము. ఓకే. సో, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి సార్ మరి? వాళ్ళు. Well, very simple. I'm available on all social media, Facebook, or we are also available on our email ID crsp1522@gmail.com. You can contact us through that, or leave a message on our Facebook or on my YouTube channel also. Shashi Pritham YouTube channel మీద కూడా చాలా మంది రాక్ బ్యాండ్స్ సింగర్స్ మెసేజెస్ ఇచ్చారు. Who wanted to get in touch, who wanted some lyric writers are there. Many హ్మ్. lyric writers have approached. So yeah, I mean you're open to get in touch with us in any of these mediums. సో, తెలుగు శ్రోతలు మనం ప్రపంచవ్యాప్తంగా వింటున్నారు కాబట్టి టోరీని ఎలా అయినా సరే మన శశిప్రీతం గారికి అలా చక్కగా పంపించేసేయొచ్చు. అండ్ సార్, ఇప్పుడు మనము కాలర్స్‌ని తప్పకుండా తీసుకుందాము. అంతకంటే ముందర సంపెంగలా నీవు సార్, ఈ పాట మాత్రం మీరు రిలీజ్ చేయాలి సార్. ఈ లిరిక్స్‌తో. ఈ స్టోరీ ఏంటో గూడా మీరు చెప్పాలి. నథింగ్. బేసికల్‌గా ఈ పాటకి చాలా అద్భుతమైన లిరిక్స్ రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అని. దీని అండ్ మీద ఒక ప్రశ్న గూడా ఉంది సార్. ఏంటో యాహ్! తెలుసా? మీరేమో ఇంత కవిత్వం సంపెంగలా నీవు విరిసావు నా కోసం అని రాసారు. ఆయన పెద్ద కవి. ఆయనేమో చాలా ఈ వేళలో నీవు అననేసి ఆయన చాలా ఇదిగా రాసారన్నమాట. సో, మీరు ఏ ఏజ్‌లో ఈ పాటని మీ లవర్ కోసం రాసారు? ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద ఇయర్ 1991లో ఈ పాట చేశానన్నమాట నేను. సో, మీకప్పుడెంత అప్పుడు ఏజ్? I was been something around 20, 21 maybe. Yeah, I was around 20, 21 maybe. Yeah, 21. సార్, ఇంత అందంగా మాట్లాడుతున్నారు మీరు. ఇంత బ్యూటిఫుల్‌గా తెలుగు, ఇంగ్లీష్ ఏది మాట్లాడినా అలా వినాలి అనిపిస్తుంది. మీరు ఇలాంటి లిరిక్స్‌తో, ఇలాంటి ట్యూన్‌తో పాడితే ఆవిడ గ్యారంటీ‌గా యాక్సెప్ట్ చేసేసుంటారు. నేను వినిపించలేదమ్మా. నేను నా నా అందుకనే అది ఈరోజు మీరందరూ వింటున్నారంటే మా తల్లికి వినిపించలేదు కాబట్టి మీ అందరికీ సార్, మీరు ప్లీజ్ పాడరా ఈ లైన్స్? సంపెంగలా నీవు విరిసావు నా కోసం, తుమ్మెదలా నేను వేచాను నీ కోసం, జాబిల్లివై ఉంటే ఆ నింగిపై నేను, జాబిల్లినై ఉంటే ఆ నింగిపై నేను, ఓ తారలా నీవు విరిసావు నా కోసం. అలా వస్తుంది. వావ్! సార్, ఎంత బాగా ఉందో అసలు ఈ లిరిక్స్. నేను లాస్ట్ టైమ్ కూడా మీకు చెప్పాను. ఇదే పాట మాకు హంటింగ్ అవుతూ ఉంటుంది. దీనికోసం ఇలా వింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఈ పాటని ఎక్కడ ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పాడలేదు. లేదు పాడలేదు. మీరు పాడండి సార్. పాడి మీరు రిలీజ్ చేయండి. అండ్ Sure.
శశిప్రీతం గారితో మాట్లాడాలి అనంటే చూడండి మా టెక్నీషియన్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. వావ్! అని. థాంక్ యూ అభిలాష్. నేను చెప్పేసాను సార్‌కి నువ్వు పెట్టావు అనని. అండ్ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థాంక్ యూ. సార్ మీ పాట తప్పకుండా రావాలి. అండ్ ఆల్సో స్పేస్ అనే దాన్ని కూడా చాలా ఇంత మీరు ఇన్ని యూనిక్ థాట్స్ మీకు ఎలా వస్తాయి సార్ మైండ్‌లోకి అసలు? నేను ఎప్పుడూ నేను ఆలోచించేది చాలా క్లియర్‌గా ఉంటుంది. అంటే దేర్ ఇస్ నథింగ్, నో కన్‌ఫ్యూజన్. బేసికల్‌గా మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. సో, ఒకటి నేను బిలీవ్ చేసిందేంటంటే, మనకి ఏదైతే ఇష్టమో మనం అదే లైన్‌లో లైఫ్ అనేది గడిపితే అప్పుడు మనకెప్పుడు కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉండదు లైఫ్‌లో. సో, అంతేకాకుండా ఒక రిగ్రెట్, కాన్‌ఫ్లిక్ట్ లేకపోతే ఒక అయ్యో! ఇంకేదో జరుగుంటే బాగుండేదేమో, ఇంక ఇలాంటివేమి ఉండదు. సో, దట్ బేసికలీ లైక్ ఐ హావ్ డిసైడెడ్ దట్ ఐ లవ్ మ్యూజిక్. సో, ఐ వాంటెడ్ టు స్పెండ్ మై ఎంటైర్ లైఫ్ ఇన్ మ్యూజిక్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. అందుకనే ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి, సో వి ఆర్ సరౌండెడ్ బై పాజిటివిటీ ఆల్వేస్. అండ్ దిస్ పాజిటివిటీ హెల్ప్స్ ఇన్ హ్యావింగ్ ఎ క్లియర్ విజన్ అండ్ క్లియర్ థాట్ అండ్ హెల్పింగ్ us to think better than yesterday. So every today has to be better than yesterday. That's the only target for the day and for the moment. సంగీతం అంటే ఊపిరి. మీ సంగీతం అంటే మా అందరికీ ఊపిరి. ప్రతి నిమిషం కూడా నిజంగా సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషం కూడా మీ సంగీతాన్ని వింటూనే ఉంటారు సార్. సో, థాంక్ యూ. మేమందరము థాంక్స్ చెప్పుకోవాలి గాడ్‌కి. మీలాంటి వాళ్ళని మా దగ్గరికి పంపించినందుకు. ఎనీవే మన శశిప్రీతం గారితో మాట్లాడాలి అనంటే యూఎస్ వారైతే 7036599199 అండ్ యూకే వారైతే 0203287867 ఆస్ట్రేలియా వారైతే 0280068674 ఇండియా వారైతే 96677867 మరి స్కైప్‌లో కనెక్ట్ అవ్వాలంటే tory.live1కి చక్కగా కనెక్ట్ అయిపోయి శశిప్రీతం గారితో మాట్లాడేసేయొచ్చు. లేదు మేము మెసేజెస్ చేస్తాము అంటారా? toryLove@gmail.comకి మెసేజెస్ కూడా పెట్టేసేయండి. ఇప్పుడు మాత్రం అద్భుతమైన పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. మీరు వింటున్నారు సత్యతో సరదాగా విత్ శశిప్రీతం గారు.